హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి అల్లం టీని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలి, ఓన్లీ ఫర్ బిగినర్స్. ముందుగా దీనికోసం 1.5 కప్పు నీళ్ళని తీసుకోవాలి. ఈ విధంగా నీళ్ళని తీసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్నటువంటి అల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక ఇలాచీని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మీరు ఏ టీ పొడిని అయితే యూజ్ చేస్తారో బాగా స్ట్రాంగ్గా ఉండేటటువంటి టీ పొడిని ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్నటువంటి వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఇంకొక స్టవ్ మీద పాలను కూడా మరిగించుకోవాలి. పాలు మరిగేలోగా మనకి డికాషన్ కూడా బాగా మరుగుతాయి. మీరు పాలని డైరెక్ట్గానైనా యూజ్ చేసుకోవచ్చు, ఇలా ఒకసారి బాయిల్ చేసైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాలని ఒక కప్పులోకి తీసుకోవాలి. 1 కప్పు మిల్క్ని తీసుకోవాలి. ఈ విధంగా 1 కప్పు మిల్క్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని డికాషన్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పంచదారని తీసుకోవాలి. పంచదారని 2-2.5 స్పూన్లు తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా పంచదారని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పంచదారని యాడ్ చేసుకున్న తర్వాత మరి ఒక 3-4 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నటువంటి ఈ టీని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని టీ స్ట్రైనర్ తోటి వడపోసుకోవాలి. వడపోసుకున్న తరువాత తయారు చేసుకున్నటువంటి ఈ టీని కప్స్లో యాడ్ చేసుకున్నట్లయితే మనకి టీ అనేది తయారవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.